నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ్ కర్దర్. చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే ఈ మధ్య కాల్ చేస్తున్నారు. సార్ సెబీ అంటే ఏంటి, యాంఫీ అంటే ఏంటి, సెబీ రిజిస్టర్డ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కొంతమంది అంటున్నారు, యాంఫీ రిజిస్టర్డ్ సరిపోతుందని కొంతమంది అంటున్నారు. సో మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో నాకు కూడా కొంతమంది అడగడం జరిగింది, దాని ప్రకారం వీడియో చేస్తున్నాము. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సెబీ ఏంటి, యాంఫీ ఏంటి అనేది మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్టేట్. సో ఎలా అయితే ఒక ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్, గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు అని ఎట్లయితే మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, అలాగే ఒక సెబీ అనేది ఒక స్టేట్ లాంటిది అయితే దాని కిందనే మనకి యాంఫీ, ఏపీఎంఐ, ఎన్ఐఎస్ఎం, ఆర్ఐఏ అని ఇలా ఉంటాయండి. ఇవన్నీ కూడా బాడీస్, అంటే సబ్సిడరీ బాడీస్ అంటారు వీటిని. సో ఎలా అయితే ఇప్పుడు చూడండి, ఎవరన్నా బిలాంగ్స్ టు గుంటూరు అంటే ఆటోమేటిక్గా బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అని అర్థం. సో అట్లాగే మనకి ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో, ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఒక సెబీ కనుక పర్టికులర్గా ఆథరైజ్డ్ బాడీస్ కింద పర్మిషన్ ఇచ్చి మనకి బాడీస్ ఎగ్జామ్స్ చూడండి, ఇక్కడ ఎంత ఎన్ఐఎస్ఎం ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ అనేది, వీళ్ళు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఒక మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఒక ఎగ్జామ్ కావచ్చు, పిఎంఎస్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు ఆ ఎగ్జామ్ సర్టిఫికేట్ని మళ్ళీ అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. సో దాని ద్వారా వాళ్ళు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే యాంఫీ సర్టిఫికేట్ ఉంది, అలాగే యాంఫీ నుంచి లైసెన్స్ ఉంది అంటే మాత్రం వాళ్ళు సెబీ రిజిస్టర్ కింద ఎలిజిబిలిటీ అయ్యారంటే వాళ్ళ ద్వారా మనం సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే పిఎంఎస్ కూడా మనం చేయాలి అంటే పిఎంఎస్ ఎన్ఐఎస్ఎం ద్వారా పిఎంఎస్ అనే ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా అనే సంస్థ దగ్గర నుంచి మనం కనుక లైసెన్స్ తీసుకుంటే అప్పుడు మనం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అయితే చాలామంది కూడా ఏంటంటే మార్కెట్లో ఎక్కువ శాతం మంది 99% మంది యాంఫీ దాకానే ఆగిపోతారు. మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్ ఒకటి క్లియర్ చేసి అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా దగ్గర లైసెన్స్ తీసుకొని కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే చేస్తారు. చాలా కొంతమంది మాత్రమే ఈ పిఎంఎస్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేసి ఈ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇండియా దగ్గర కూడా రిజిస్టర్ అవుతారు. ఎవరైతే 2 చోట్ల రిజిస్టర్ అవుతారో, ఏఎంఎఫ్ఐ అలాగే ఏపీఎంఐ, ఈ 2 చోట్ల రిజిస్టర్ అవుతారో వాళ్ళు మాత్రమే అటు మ్యూచువల్ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, అలా పిఎంఎస్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం యాంఫీ రిజిస్టర్ అయ్యామో, మనం ఇండియాలో ఉన్న దగ్గర 40+ కంపెనీస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్. దగ్గర కొత్తగా వచ్చిన ఈ అబాకస్ కావచ్చు, అలాగే జియో కావచ్చు, అలాగే కొత్తగా వచ్చిన చాలా మ్యూచువల్ ఫండ్ యాడ్ అయినాయి కొత్తగా రీసెంట్గా గ్రో కానివ్వండి, అలాంటివన్నీ కూడా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో అలా చూసుకుంటే మీకు దగ్గర 50 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో అలా 50 కంపెనీస్ కూడా ఎప్పుడైతే ఆథరైజేషన్ వస్తుందో మనకి యాంఫీ నుంచి, అన్ని కంపెనీస్కి అన్బయాస్డ్గా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన ఇన్వెస్టర్స్కి ఏదైతే కరెక్ట్గా ఉంటుంది, వీళ్ళకి పర్టికులర్గా ఈ ఫండ్ హౌస్లోనే ఈ పర్టికులర్ ఫండ్ చాలా బాగుంటుంది అనే దానిప్పుడు రికమెండ్ చేయొచ్చు. సో ఎట్లయితే ఏపీఎంఐ దగ్గర ఆథరైజ్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయినప్పుడు ఇండియాలో ఉన్న 400 పిఎంఎస్లు ఉన్నాయండి, 1 కాదు 2 కాదు. సో అలా ఉన్న 400 పిఎంఎస్ని కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇప్పుడు చాలామంది మమ్మల్ని కాల్ చేస్తారు, సార్ ఒక మంచి పిఎంఎస్ చెప్పండి అని. సో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, మాకున్న డేటా ప్రకారం, రీసెర్చ్ ప్రకారం మేము కొన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. బియాండ్ కానివ్వండి, కార్లియాన్ కానివ్వండి, అబాకస్ కానివ్వండి, వైటోక్, ఇట్లాంటి మేము కొన్ని కంపెనీస్ని రికమెండ్ చేస్తాం. అలా కాకుండా కొంతమంది గూగుల్లో సెర్చ్ చేసి పిఎంఎస్ బజార్ కానివ్వండి, లేకపోతే పిఎంఎస్ అండ్ ఏఎఫ్ వరల్డ్ కానివ్వండి, అట్లాంటి చోట రికమెండ్ చేసి వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి, సార్ గ్రీన్ లాటిన్ చాలా బాగుంటుంది మాకు కావాలి, స్టాలిన్ బాగుంటుంది మాకు కావాలి, అలా చాలా వాళ్ళు అడుగుతారు. కొంతమంది అంటే మాకు పర్టికులర్గా మాకు అదే కావాలని అడుగుతారు. సో అట్లా వాళ్ళు ఏమడిగినా కూడా వీఆర్ ఎలిజిబుల్, మనం వాళ్ళకి ఇవ్వచ్చు. సో మా నుంచి రికమెండేషన్స్ స్ట్రాంగ్గా కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఇంకా ఏమన్నా మీకు కావాలన్నా కూడా మేము వాటిని ఇచ్చే అవకాశం మా దగ్గర ఉంటుంది. సో ఎంటైర్ 400 పిఎంఎస్లు అలాగే 50 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ నుంచి కూడా మాకు లైసెన్స్ ఉంటుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో అలా ఎప్పుడైతే యాంఫీ అనేది కూడా సపరేట్ కాదండి, యాంఫీ ఒక బాడీ, ఒక సెబీ అనే రెగ్యులేటరీ బాడీ కింద వర్క్ చేసేదే యాంఫీ. సో ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ పర్మిషన్ ఉంటే లెక్క. సో అలాగే ఎన్ఐఎస్ఎం కనుక ముందు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జామ్స్. సో ఇదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ దగ్గర చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక్క పిఎంఎస్ ఏఎఫ్ఏ కాదు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించినది, క్యాష్ అండ్ డెరివేటివ్స్ సంబంధించింది, అలాగే
ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ సంబంధించినవి, అలా చాలా డెరివేటివ్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే ఆర్ఐ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అని ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కేవలం అడ్వైజరీ ఫీజు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఎక్కడైతే యాంఫీ సర్టిఫికేట్ ఉందో, పిఎంఏ సర్టిఫికేట్ ఉందో, ఎవరైతే రెగ్యులర్గా కనుక మనకి డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నారో, అంటే చూడండి డైరెక్ట్ ప్లాన్స్ వేరు, రెగ్యులర్ ప్లాన్స్ వేరు. సో ఎవరైతే రెగ్యులర్ ప్లాన్స్ కనుక ఆఫర్ చేస్తున్నారు అంటే ఆ రెగ్యులర్ ప్లాన్స్లోనే ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఫీజు ఉంటుంది. సో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఫీజు తీసుకోకూడదు, ఎందుకంటే ఫీజు ఆల్రెడీ కంపెనీస్ పే చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ కేవలం ఆర్ఐఏ అనే వాళ్ళు మాత్రం రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ ఫీజు బేస్డ్ ఉన్నట్టు వీళ్ళు ఒక్కరు మాత్రం ఫీజు తీసుకోవచ్చు. తక్కిన యాంఫీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, అలాగే ఏపీఎంఐ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరు కూడా ఫీజు తీసుకోకూడదు. సో చాలామంది బయట మార్కెట్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బయట మార్కెట్లో అది పెద్ద ఇది న్యూస్ అయింది. సో చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, సార్ మేము ఫీజు తీసుకోరు ఎందుకు అంటే కారణం ఇదండి, మేము ఎప్పుడైతే రెగ్యులర్ ప్లాన్స్ కనుక ఎవరైతే ఆఫర్ చేస్తున్నామో, మేము రెగ్యులర్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా కన్సల్టేషన్ ఫీజు తీసుకోకూడదు. సో ఇదండి బేసికల్గా డిఫరెన్స్. సో సెబీ యాంఫీ వేరు కాదు, రెండు ఒకటే. ఈ యాంఫీ అనేది వన్ ఆఫ్ ద చాలా ఉన్నాయి, సెబీ కింద చాలా మనీ బాడీస్ ఉంటాయి. అలాగే వన్ ఆఫ్ ద బాడీ ఇది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కేవలం మ్యూచువల్ ఫండ్స్ వరకే చూస్తుంది. అలాగే అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఇన్ ఇండియా మాత్రం పిఎంఎస్ కూడా చూస్తుంది. సో ఎవరికైతే సర్టిఫికేషన్స్ రెండు చోట్ల సర్టిఫికేషన్స్ ఉన్నాయి అంటే, ఆ లైసెన్స్ ఉన్నాయి అంటే వాళ్ళే ఎలిజిబిలిటీ అవుతారు. చాలామంది ఇవాళ చెప్పట్లేదు సార్, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నారు తప్ప పిఎంఎస్ గురించి ఎక్కువ మంది చెప్పట్లేదు అంటే, ఇక్కడ ఏపీఎంఐలో రిజిస్టర్ అయిన వాళ్ళు చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో చాలా తక్కువ మందే ఉన్నారు. ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణ చూస్తే హార్డ్లీ 10 మంది కంటే కూడా ఎక్కువ మంది లేరు. సో కాబట్టి ఎక్కువ మంది పిఎంఎస్ని అడ్వైజ్ చేయరు, రికమెండ్ చేయరు, డిస్ట్రిబ్యూట్ చేయరు. సో ఎక్కువ 99% మంది మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే చూస్తారు. సో ఇదండి డిఫరెన్సెస్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. సో మాకు కాల్ చేసి మంది అడుగుతున్నారు అసలు డిఫరెన్స్ ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. సో ఓవరాల్గా ఇదే అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.